హలో అండి, అందరు బాగున్నారా? ఇవాటి వీడియో ఏంటంటే నేను పూజలు ఎందుకు చేస్తున్నాను, పూజలు చేయడం వల్ల నాకు వచ్చిన ఫలితాలు ఏంటి, అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నాను, దేవుని నమ్మకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. సో మొత్తానికైతే ఇది స్పిరిచువల్ టాపిక్ అనమాట. విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుండి కూడా దేవుణ్ణి ఉన్నాడు అని నమ్ముతా. లేడు అని అయితే అనను, కానీ దేవుడు ఉన్నాడు అని నమ్ముతా. కానీ మరీ అంత దేవుడు అంటే భక్తే గాని పూజలు చేసి వ్రతాలు చేసి గుళ్ళకి వెళ్ళే అంత భక్తి లేదు నాకు ఎప్పుడు కూడా. కానీ మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే 2021లో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, చావా బతుక అనే పోరాటమే ఉంది నా జీవితంలో. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం బ్లాంక్, అసలు ఏం కనిపించట్లా. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నా జీవితంలో చిన్న అమ్మాయి నుండి వచ్చి ఇట్లా ఒక ఏజ్ వచ్చి సర్టన్ అది ఒక విషయం అయ్యాక జీవితంలో ఫస్ట్ టైం నా లైఫ్ లో ప్రాబ్లం అంటే ఏంటో అది కూడా పీక్స్ లో చూసా. 2021లో ఫస్ట్ టైం 2021లో అడుగు పెట్టాకే ప్రాబ్లమ్స్ అంటే ఏంటో లైఫ్ నాకు చూపించింది. అప్పుడు కూడా నేను దేవుడు ఉన్నాడు అని అనుకున్నా. అప్పుడు కూడా పూజలు చేయలేదు, అప్పుడు కూడా గుళ్ళకి వెళ్ళలేదు. గుళ్ళకంటే తిరుపతి, చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో కలిసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం, కాళహస్తి ఇలా వెళ్తూ ఉంటాము. ఊర్లో టెంపుల్స్కి వెళ్ళడం కూడా తక్కువ. ఎప్పుడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అలాగే జరుగుతూ ఉండేది. మా నాన్న కానీ ఒక విషయం, మా నాన్న చిన్నప్పుడు అయ్యప్ప స్వామి మాలేశాడు. నేను 5th, 6th, 7th చదివేటప్పుడు 3 సార్లు 2005, 2006, 2007 సారీ 2004, 2005, 2006లో మా నాన్న మాలేసింది అయ్యప్ప స్వామి మాల. మొదటిసారి మాల వేసినప్పుడు ఏమైందంటే, నేను మా ఇంట్లో మా నాన్న ఇంట్లో కూర్చొని అయ్యప్ప స్వామి పాటలు బుక్ ఉంటుంది, ఓపెన్ చేసుకుని పాటలు చూసి పాడుతూ ఉండేవాడు. చిన్న టేప్ రికార్డర్ ఉండేది మా ఇంట్లో. నిద్ర లేచి మా నాన్న తెల్లవారుజాము నిద్ర లేస్తారు కదా, మా అమ్మ కూడా లేస్తారు కదా, అంటే స్వామికి ఇల్లు శుభ్రం చేయాలి అన్ని చేయాలి కాబట్టి ఇద్దరు తెల్లవారుజాము నిద్ర లేస్తారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. టేప్ రికార్డర్లో పాటలు మోగుతా ఉంటాయి, భక్తి పాటలు. ఏంటి అంటే అయ్యప్ప స్వామి మహత్యమేమో కరిమల వాసుని కథ వినరండి అదొకటి, శరణమయ్యప్ప, ఇలాంటి పాటలని. మళ్ళా సో ఇలాంటి పాటలు, అయ్యప్ప స్వామి పాటలు కానివ్వండి, దేవుళ్ళు పాటలు కానివ్వండి, కొన్ని ఆల్బమ్ ప్లే అవుతూ ఉండేవి. విని 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 నాకు తెగ నోటికొచ్చాయి. మా నానమ్మ మతం పుచ్చుకుంది, ఆమె యేసు ప్రభుని నమ్మిద్ది, అది ఆమె ఇష్టం. కానీ మా నానమ్మ కూడా నేను అయ్యప్ప స్వామి పాటలు పాడుతుంటే ఇంట్రెస్ట్ గా వింటూ మా ఇంటి ఎదురాంటిని కూడా పిలిచి, ఇదిగో నా మనోరాలు చూడు ఎంత చక్కగా పాడుతుందో పాటలు విను అని అనేది. అంత భక్తితో పాడేదాన్ని నేను అయ్యప్ప స్వామి పాటలు. అలా ఇష్టం పాటలు పాడడం, ఇంకా అట్లా ఉండేది. ఇంకా తర్వాత వయసు పెరిగే కొంది దేవుడు కుంకుమ పెట్టుకోవడం కానీ కనీసం ఇలాంటివి ఏమి ఉండవు మనకు. ఇంట్లో దేవుడు ఉన్నాడు, పండగ రోజు మా అమ్మ పూజ చేసుకుంటే దండం పెట్టుకుంటాం, అంత ఎప్పుడు కూడా అంత భక్తి లేదు నాకు. దేవుడు ఉన్నాడు అని నమ్ముతా, అంత భక్తి లేదు. కానీ మీకు చెప్పా 2021లో విపరీతమైన కష్టాలు వచ్చాయి. ఫస్ట్ టైం నా లైఫ్ లో అన్ని కష్టాలు చూడడం. అలాంటిది అప్పుడు కూడా నేను దేవుణ్ణి నమ్మాలి, లేకపోతే గుడికి వెళ్తే ఇలా మంచి జరిగిద్దేమో, ఆ పూజ చేస్తే ఇలా జరిగిద్దేమో, రెమెడీస్ ఇలాంటివన్నీ నాకు తెలియదు. నేను గమ్మునే ఉన్నా అప్పుడు కూడా. మేబీ అప్పుడు తెలుసుంటే బాగుండేమో అని అనిపిస్తుంది. కానీ దేవుడు మనకి ఎప్పుడు ఏం నేర్పియాలో ఆయనకు తెలుసు. అప్పుడు ఉన్న వాతావరణం కూడా 2021లో కూడా మంచి వాతావరణం, ఆ ఇంట్లో కూడా పూజలు చేసే వాతావరణం అది. కానీ నాకేమి బుర్రకెక్కలా, నాకు వంట పట్టలా అవి. నేనేంటంటే కొంచెం అంటే దేనికైనా టైం రావాలి కదా. సో అలాగా 2021లో కూడా ఎప్పుడు 2021లో నేను ఒకటి చేశా. 2021లో నేను చేసింది ఏంటంటే, నాకు కొన్ని మెంటల్ ప్రెషర్ తగ్గడానికి మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు, అంటే మా నాన్న కోవిడ్ అయ్యి మా నాన్నమ్మ దగ్గర ఉండడం, చాలా రోజులు మా నాన్నమ్మ దగ్గర ఉన్నా నాకున్న ప్రాబ్లమ్స్ కి. అక్కడ ఏంటంటే పెద్ద ఇల్లు ఫ్రీగా ఉంటది, ఇదేంటంటే ఎంత ఇల్లు, ఆడ పెద్ద ఇల్లు, బావి, చెట్లు, మా నాన్నమ్మ దగ్గర పిల్లులు ఉండేవి. సో బాగుండేది వాతావరణం. అక్కడ ఉంటే మనశ్శాంతి ఉంటుంది. అక్కడ ఉంటున్నా ఒక 2-3 నెలలు అలాగా. ఇంక ఏం చేశానంటే, నా సమస్య కొన్ని పరిష్కారం కావడానికి అప్పుడే 2021లో తెలుసుకుంటున్నా. కానీ అప్పుడు కూడా నేను ఇంట్లో పూజలు చేయడము, గుళ్ళకెళ్ళ చేయలే నేను. అప్పుడు ఏం చేశానంటే, ఇంకా ఈ యూట్యూబ్ లో చూపించేవాళ్ళు శనిశ్చర మంత్రం, ఇలా ఓం శనిశ్చరాయ నమః అని, లేకపోతే ఓం ప్రాం ప్రీం ప్రోం శనిశ్చర, ఇలా మంత్రాలు కానీ, వారాహిదేవి మంత్రాలు కానీ. నాకు తెలిసి 2021లో కొంచెం మంత్రం మాత్రం చేశా. అంటే మంత్రోచ్చారణ, ఏవైనా కొన్ని మంత్రాలు వినడము, రాసుకోవడము, చూసి పఠించడము, ఇలా చేశా. కానీ తెలియదు, నాకు అంత డెప్త్ తెలియదు.
అంటే వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు కానివ్వండి, ఇలాంటివన్నీ చేశాను అనమాట. అప్పుడు కూడా నాకు ప్రాపర్ గా ఏం తెలియదు. 2022 ఇంకా అలా 2021తో అంత అయిపోయింది. 2022 ఏం లేదు. 2023లో ఏం జరిగిందంటే, ఇంకా మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు కూడా మా నాన్నమ్మకి ఇంకా క్యాన్సర్ అయ్యి మంచాన పడినప్పుడు, మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇంకా నాకైతే శివాలయం వెళ్ళాలని ఉంటది. ఇంకా అక్కడ ఉన్న జమ్ములపాలెం శివాలయానికి వెళ్ళను, 1116 శివలింగాలు ఉంటాయి, అట్లా వెళ్ళడం ఇంకా అంతే. తర్వాత ఇంకా 2023లో కూడా మా నాన్నమ్మ చనిపోవడం, మా కుటుంబానికి ఇంకా సమస్యలు ఉన్నాయి. అప్పుడు దేవుణ్ణి నమ్మల. 2024లో కూడా పెద్దగా లేదు. 2024లో ఏం జరిగిందంటే, మా తమ్ముడు ఐపసం మాలేశాడు. అసలు మా ఇంట్లో దీపారాధన చేయడం ఏముండదు. కాకపోతే మా ఇంట్లో నేను పండగలకు చేస్తా. ఉగాద, శ్రీరామనవమ, దసరానా, దివాళీనా, సంక్రాంతినా, లేకపోతే ఇది తొలి ఏకాదశనో, ముక్కోటి ఏకాదశనో, శ్రావణ శుక్రవారాలు అసలు అమ్మవారిని పూజించడం అయితే నాకు రాదు. ఇంతవరకు చేయాల నాకు. అలాగా ఇంట్లో పండగకి పూజ చేసేదాన్ని. మళ్ళీ పండగలు అంటే మళ్ళీ నాగుల చవితను, ఇంకోటను, ఇలాంటి పండగలు చేసేవాళ్ళం కాదు. కామన్ గా ఉగాది, శ్రీరామనవమి, దసరా, దివాళీ, సంక్రాంతి ఇలాంటి పండగలకి ఇంట్లో పూజ అంటే ఏం లేదు. దీపారాధన చేయడం, కొబ్బరికాయ కొట్ట, శుక్లాంబరం చదువుకోవడం, ఇంతే. అంతేగాని షోడోపచార పూజ అంటారు కదా, షోడోపచార పూజ అలాంటివి ఏం లేవండి. తెలియదు కూడా అలాంటివి. అలా జరుగుతూ ఉండేది. ఈ పూజలు అనేవి నేను అంతకుముందు కూడా చేస్తూ ఉంటా, ఎప్పుడు పండక్కి మాత్రమే. కానీ మిగతా రోజుల్లో కనీసం ఆ పూజా గదిని ఎప్పుడు చూసిందే లేదు. ఎప్పుడన్నా శుభ్రం చేసి పెడతాము, దానికి మూసేసి ఉంటాము. ఇంకా 2024లో మా తమ్ముడు మొదటిసారిగా ఐపసం మాలేసుకున్నప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. ఇక్కడే ఉన్నాడు, ఇదే ఇంట్లో. ఇంకా నిత్యం దీపారాధనే. ఉదయం సాయంత్రం మమ్మ స్నానం చేసి మమ్మీ చేసే దీపారాధన. అలా కొంచెం స్పిరిచువల్ గా మళ్ళా నేను ఆ టైంలో మేము శివాలయానికి వెళ్ళాం. కొంచెం మళ్ళా దైవభక్తి ఎక్కువ అవడము అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. మెయిన్ మళ్ళా మేము దైవ భక్తిలోకి రావడానికి రీజన్ మా తమ్ముడు 2024 మొదటిసారిగా ఐపసం మాలేయడం. అలా స్టార్ట్ అయ్యి అప్పుడు కొన్ని శివాలయానికి వెళ్ళడానికి అలవాటు పడి 2025లో స్కూల్లో జాబ్ చేసేటప్పుడు నేనేం చేస్తాను అంటే, ప్రతి సోమవారం కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెందలాడ వెళ్ళిపోయి అక్కడే శివాలయం అనమాట, శివాలయానికి వెళ్ళేసి పెందలాడ అట్టుండటే స్కూల్కి వెళ్ళేదాన్ని. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2025 నుండి ఇంకా స్టార్ట్ అయింది కంప్లీట్ గా. ఇంకా అప్పుడు కూడా పూజలు చేయాల. 2025 మొత్తం కూడా పూజలు చేయాల. నేను చేయాల అంటే పండక్కి చేస్తాను. మా అమ్మ ఏంటంటే, మా స్వామి మాలేసుకున్నప్పుడు మా అమ్మ చేసేది. మా స్వామి మొన్న మాలేసుకున్నప్పుడు ఇంట్లో లేడు, ఒంగోలు ఉన్నాడు కాబట్టి ఇంకా ఉన్నప్పుడు చేసేది పూజ. అప్పుడు కూడా లేదు. డిసెంబర్ ఎండింగ్ నుండి స్టార్ట్ అయింది. ఇంకా 2026 మొదలుకుంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తున్నా. ఉదయం అవనివ్వండి, సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తున్నాను. ఇంకా ప్రతి సోమవారం శనివారం శివాలయంకి వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్య అయితే రోజు వెళ్తున్నాను. ఇంకా సప్త శనివారం వ్రతం లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను. నేను దేవుడు అనుగ్రహించాల. ఎందుకు, నీకు ఇంట్లో నిత్యం దీపారాధన చేయడమే చేత కాదు, నువ్వు వ్రతం చేస్తావా అని అనుకున్నాడేమో దేవుడు. అందుకని ఎప్పుడైతే నిత్యం దీపారాధన చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఆయన ఆరాధిస్తున్నానో ఆయన అనుగ్రహం కలిగించాడు. ఇన్నాటికి ఇంకా సప్త శనివారం వ్రతం కూడా చేయగలుగుతున్నాను. ఓకే, ఇది ఇంతతో వదిలేద్దాం. అసలు నేను ఇన్నాళ్ళు పూజలు చేయను, నేను పెద్దగా గుడికి వెళ్ళను. నేను ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటి అనేది చెప్తాను. అది జ్యోతిష్యం పరంగా చెప్తాను మీకు, ఆస్ట్రాలజీ పరంగా. ఎందుకంటే ఏలినాటి శని 2వ దశలో కానివ్వండి దైవ భక్తి పెరిగిద్ది. ఏలినాటి శని నేను 2వ దశ నుండి బాగా దైవభక్తి పెరిగింది. మొన్న లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది నాకు. కేతు మహాదశలో కూడా, కేతు మహాదశ 7 సంవత్సరాలు కూడా మనం ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాం. అంటే స్పిరిచువల్ గా దేవుడికి దగ్గరగా ఉండడము, పూజలు చేయడము, కొంచెం ఈ వరల్డ్ కి దూరంగా ఉండడం, మెటీరియల్ వరల్డ్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాం స్పిరిచువల్ గా. కానీ ఈ కేతు మహాదశలో తెలియకుండానే కనెక్ట్ అవుతాం. నాకు ఒకేసారి కేతు మహాదశ గోచారం ప్రకారం ఏలినాటి శని, ఇంకా వింశోత్తరి దశ ప్రకారం కేతు మహాదశ నడుస్తుంది. సో ఏలినాటి శని 2వ దశలో కూడా భక్తి పెరుగుతుంది. అండ్ కేతు మహాదశ కూడా స్పిరిచువల్ గా భగవంతుడి దగ్గర చేస్తాను అనమాట. సో రీజన్ ఇది, స్పిరిచువల్ గా మనం ఉండడానికి రీజన్ అంటే ఆస్ట్రాలజీ పరంగా ఇలా అనమాట. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు పూజలు చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అండ్ భగవంతుని నమ్మడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అండ్ టెంపుల్ విజిట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి చెప్తాను. మీకు సింపుల్ గా చెప్పేస్తారు. రెగ్యులర్ గా మన పూజలు పునస్కారాలు గుళ్ళకి వెళ్ళట్లేదు అనుకోండి, లేజీగా నైట్ డ్రెస్లు వేసుకొని, అమ్మాయిలు ఆ నైటీలు వేసుకొని, అబ్బాయిలు అయితే ఆ షార్ట్స్ వేసుకొని ఎట్టంటట్ట ఇంట్లో సోమరిపోతనంగా ఎప్పుడో 10ంటికి నిద్ర లేవడం, 9ంటికి నిద్ర లేవడం. సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళని అప్పటికప్పుడు లేచి రెడీ వెళ్ళిపోతుంటారు. కానీ కాకపోతే ఒకటి, మనం చేసే పని మనం క్రమశిక్షణగా చేస్తూ దైవాన్ని ఆరాధించాలి. మనం చేసే పని పక్కన పెట్టి ఆరాధించినా దేవుడు మెచ్చడు. అంటే పనియే దైవం అంటారు. ముందు మనం చేసే పని మనకు దైవం. కానీ నేను చెప్పేది ఏంటంటే రీజన్, ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారండి లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ
ఆలోచనలతో మతి భ్రమించి మతి పిచ్చెక్కే వాళ్ళకి నేను చెప్తున్నా, మైండ్ కరెక్ట్ గా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఈ మైండ్ మనకి జరిగిన అన్యాయాల్ని, నమ్మక ద్రోహాలని, మోసాలని పదే పదే గుర్తు చేస్తూ మనలో క్రోధాన్ని పెంచిద్ది. అర్థమైందా? మనలో ఆవేశాన్ని పెంచిద్ది, కోపాన్ని, క్రోధాన్ని పెంచి మనల్ని ఎందుకు పనికి రాకుండా చేసిద్ది బుర్ర. అందుకని మనము ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం అది తగ్గించుకోవడానికి దైవారాధన చేయడం చాలా మంచిది. ఇప్పుడు మన కళ్ళకి ఇల్లే ఉంది, చక్కగా చూడడానికి బెడ్షీట్ నీట్ గా వేసి ఎక్కడ బట్టలు అక్కడ మడతేసి బీరు కబోర్డ్ లో పెట్టేసుకొని నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటే చూడడానికి కళ్ళకు బాగుంటది. కానీ మనం అది రెగ్యులర్ గా చేసేవాళ్ళు చేస్తారు. కానీ పూజ చేసుకోవాలి అని అన్నప్పుడు, పూజ అంటే ఆషామాషిగా చేసేది కాదు కదా. ముందు షింకులో అంట్లు కడుక్కోవాలి, గ్యాస్ బండ క్లీన్ చేసుకోవాలి, కసువు చిమ్ముకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఎక్కడెక్కడ సర్దుకున్నాక చక్కగా పూజ చేసుకుంటాం. మనం కూడా శుభ్రంగా స్నానం చేస్తాం. సో ఇందుకు చేసుకోవాలి పూజ అంటే. మనం క్యాజువల్ గా అయితే ఈ పనులన్నీ చేయడానికి కొంచెం బద్దకిస్తాం, చేస్తాము, కానీ చేసుకుందాంలే అని 9కో 10కో ఇలా చేసే వాళ్ళు ఉంటారు. అదే పూజ అంటే మనలో ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ. పొద్దున్నే పూజ చేసుకోవాలన్నప్పుడు ముందు షింకులు అంట్లు రాత్రి కడిగేసుకోవాలి, పొద్దున్నే ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాం. తర్వాత ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటారు. బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్కి వెళ్తారు, జాబ్ చేసే వాళ్ళు జాబ్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళు కాలేజీకి వెళ్తారు. కానీ ఎంత టైం ఇవ్వాలనేది మీకున్న దాన్ని బట్టి. పూజకి ఎంత టైం ఇవ్వాలి, టెంపుల్స్ ఎన్నిసార్లు వెళ్ళాలనేది మన జాబ్ ని బట్టి. మనకు 24 hours మనకు పెద్దగా ఖాళీ లేదు, బిజీ ఉన్నాము, మన పనే మనకు దైవం. మీకు ఇంకా ఆలోచించే తీరిక లేదు. ఎవరికైతే జస్ట్ ఫుల్ టైం జాబ్ ఉండి నిద్రపోవడానికే టైం ఉంది అనుకోండి, వాళ్ళకి అంత అదృష్టవంతులు ఇంక ఈ ప్రపంచంలో లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పనితో టైం సరిపోతే ఆలోచించే టైం ఉండదు. వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాడికి అంత ఆలోచించే టైం ఉండదు. కానీ పెద్దగా పని లేని వాళ్ళకి, అంటే బిజినెస్ ఏదైనా కొంచెం టైం పని చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం ఖాళీగా ఉండడం వల్ల ఇలా మైండ్ డీవియేషన్ అయింది. అదే మనము ఇప్పుడు నిద్ర లేచి ఒక 5కి నిద్ర లేస్తామండి, లేచి అంట్లు కడుక్కొని, కసు జిమ్ముకొని, ఇల్లు తుడుచుకొని, గ్యాస్ బండ్ తుడుచుకొని, మన స్నానం చేస్తే ఒక గంటన్నర అయిపోయింది. మన మైండ్ ఏమన్నా ఆలోచన వస్తుందో చూడండి. అంట్లు కడుగుతా ఉంటాం, చక్కగా అది ఎప్పుడు క్లీన్ చేద్దాము అనే ఆలోచనలో ఇంక ఏ ఆలోచన రాదు. తొందరగా ఈ పని అయిపోతే పూజ చేసేసుకుందాం అనే ఆలోచన వస్తుంది. సో ఈ అంట్లు తోమేటప్పుడు కానీ, ఈ కసు తోమేటప్పుడు కూడా నేనేం చేస్తాను, చక్కగా ఉదయంనే వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకోవడం కానివ్వండి, విష్ణు సహస్రనామం పెట్టుకోవడం కానివ్వండి, దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, కనకదార స్తోత్రం, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ పని చేసుకుంటాను, మా అమ్మగాని నేను గాని. సో అలా మన మైండ్ అనేది మనకున్న సమస్య మీద ఫోకస్ చేయకుండా ఫోకస్ మార్చడానికి ఈ ప్రాసెస్ హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం మనం పొద్దున్న లేచి స్నానం చేయడం వల్ల మన బాడీ కూడా చాలా, దాన్ని ఏమంటారు, బాగుంటది. మన బాడీ ఆటోమేటిక్ గా లేజీగా స్నానం చేయకుండా ఉండేదానికి మార్నింగ్ ఫ్రెష్ గా స్నానం చేసేదానికి చాలా తేడా ఉంటది. ఇది నేను చెప్పలేను. ఎవరైనా మైండ్ బాగాలేని వాళ్ళు చేయాల్సింది. మైండ్ బాగాలేదంటే ఏదైనా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, ఎవరి చేతిలో మోసపోయిన వాళ్ళు, ఆలోచనలు ఎక్కువగా ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్న లేచామా, ముందు స్నానం చేసామా. పూజలు చేయడం చేయడం అది మీ ఇష్టం, కనీసం స్నానం చేయండి. స్నానం చేసి ఇల్లుని చక్కగా సర్ది పెట్టుకోండి. ఎక్కడ వస్తువులు అక్కడ నీట్ గా, వంటగది కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి, హాల్ కానివ్వండి, చక్కగా టైం టు టైం పనులు చేసుకోవాలి. సో ఈ పూజ చేయడం వల్ల ఇప్పుడు నేను శారీ బిజినెస్ చేస్తున్నాను, యూట్యూబ్ చేస్తున్నాను, నాకు టైం ఉంది కాబట్టి నేను నా టైం ని నా మైండ్ కి ఆలోచన ఇవ్వకుండా నేను కొంచెం ఎక్స్ట్రా పని పెంచుకుంటున్నా. ఎలాగో ఇంట్లో పనులు చేసుకుంటాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళి చేసుకుంటున్నాం ఎర్లీగా అట్లా. సో నాకొచ్చిన లాభాలు ఏం చెప్తాను. దేవుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మాలి అంటే, ఇప్పుడు మనుషుల్ని నమ్మే కన్నా దేవుడిని నమ్ముకోవడం నయం. ఇప్పుడు ఈరోజు నువ్వు ఫ్రెండ్ అనో బంధువు అనో నమ్మి వాడికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే, అరే వాడు నిన్ను తుస్తుని తీసి పరేస్తాడు. పూజకి అదేదో ఒక ఇంట్లో ఖచ్చితంగా ఎలాగో దీపం వెలగాలి, అంత నూనె పోసి ఒక 2 ఒత్తులు వెలిగించామనుకోండి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంట్లో మనం చక్కగా ఇల్లు సర్దుకొని ఒక దీపమో ధూపమో వేసుకున్నాం అనుకోండి, ప్లెజెంట్ గా ఉంటది హోము. అది ఇంకా టెంపుల్ ఎందుకు వెళ్ళాలి అంటే, ఇంకా అది కూడా నాకంటూ ఒకరున్నారు. ఎవరికో నువ్వు ఫ్రెండ్కి చెప్పుకున్నా, బంధువులకు చెప్పుకున్నా, నీ బాధలు ఈ రోజు వింటారు, రేపు ఎగతాలు చేస్తారు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే. అదే మన బాధలు నిజం చెప్తున్నా దేవుడి ముందు కూర్చొని ఏడ్చారనుకోండి, మీకు చాలా ఇదిగా ఉంటది. నేను ఎన్నోసార్లు ఈ మధ్య, ఎప్పుడు లాస్ట్ ఇయర్ దాకా లేదు, ఈ ఇయర్ స్టార్ట్ అయింది, పూజలు చేసేటప్పుడు ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు రావడం, గుడికి వెళ్ళినప్పుడు కూడా నీళ్ళు రావడం జరుగుతుంది. మనుషులతో మన బాధను చెప్పుకోవడం అన్నా అక్కడ ఉన్న విగ్రహంతో చెప్పుకుంటే చాలు. నా కోసం అతను ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం. నువ్వు దేవుడు లేడు అని నమ్మావు అనుకో, దేవుడు లేడు అని అన్నావు అనుకో, నీ బాధను ఎవరితో చెప్పుకుంటావు? మనుషులతో చెప్పుకుంటావు. నీకు ఒక అభద్రతా భావం వస్తుంది.
నమ్మకం. నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, అంతా ఆయనే చూసుకుంటాడు. దేవుడా ప్రతి సమస్య నీదేనాయన, నువ్వే పరిష్కరించు, లేకపోతే ధైర్యాన్ని ఇవ్వు, శక్తినివ్వు. మనం అలా చెప్పుకోవడంలో మనకు ఆటోమేటిక్గా ఒక సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంటది. సో నేను నిజంగా చెప్తున్నా కదా, జనవరి నుండి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తున్నాను, టెంపుల్ రెగ్యులర్ గా వెళ్తూ ఉన్నాను. నాకు కలిగిన మార్పులు ఏంటో చెప్తా. నేనేమి ఇంట్లో పూజలు చేసేది, వ్రతాలు చేసేది, నాకేదో కోట్లు ఆకాశంలో నుండి ఇదిగో ఇలా పట్టుకుంటానాయన, నాకు కోట్ల డబ్బులు ఇనాయన, లక్షల డబ్బులు ఇనాయన నేను అడగడానికి పూజలు చేయట్లా, లంచం ఇవ్వట్ల దేవుడికి. నేను ఈ చేతితో దీపారాధన చేసి ప్రసాదం పెట్టి ఈ చేతికి కట్టల డబ్బులు ఇనాయన దేవుడిని అడగట్ల నేను. అర్థమైందా? నేను పూజలు చేసేది కేవలం నా ఆలోచన మార్చుకోవడానికి, నా శత్రువుల నుండి నా రక్షణ కోసం. మెయిన్ నేను చేసేది, నా మైండ్ ఖాళీగా ఉంటే రకరకాలుగా నా గతం గురించి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. నా గతం గురించి ఆలోచనలు నేను ఎప్పుడైతే ఈ పూజల్లోకి వచ్చానో నాకు రావట్లా, అంత టైం ఉండట్లేదు నా బ్రెయిన్ కి. యూట్యూబ్, శారీ బిజినెస్, పూజలు, గుడ్లు సరిపోతుంది టైము. ఫస్ట్ పాయింట్ ఏంటి, నా గతం గురించి నాకు ఆలోచన రావట్లా. సెకండ్ పాయింట్ ఏంటి, ఇంట్లో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, కొంచెం మనకేంటంటే దేవుడు మన శత్రువులు ఉంటారు కదా, మనం ఎవరిని పట్టించుకోము, కానీ ఎప్పుడు మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు, అది ఎక్కడైనా కానీ. దేవుడు అలాంటి వాళ్ళని నన్ను రక్షించు చాలు. నేను దేవుడిని కోట్లు లక్షలు అడగడానికి కాదయ్యా, ముందు మాకు ప్రతి సమస్యను తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని, మా శత్రువులు బాగుండి వాళ్ళు మా జోడు రాకుండా, ఇదే నాది, ఇంకేమీ లేదు. ముందు మనల్ని పద్దాకా ఎవడో ఒకడు మనల్ని చూస్తా ఉండి బాణాలు వేస్తా ఉంటే మనం ఏం ఎదుగుతాము? మన మీద దృష్టి లేకుండా, శత్రువుల దృష్టి మన మీద లేకుండా ఉండాలని కోరుకుంటాం, అంతే. నేనైతే పూజలు ఏదో దేవుడికి లంచం ఇచ్చి నాకు కోట్లు డబ్బులు అని చేయట్లా, నా మనశ్శాంతి కోసం చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇప్పుడు సప్త శనివారం వ్రతం ఉదయం నిద్ర 4 లేస్తాము, 4 లేస్తే 9:30, 10 అయిపోయేసరికి. సో ఎంత బాగుంటుంది తెలుసా, పొద్దున్న 4 లేస్తాము, మా అమ్మ నేను కలిసి పనులు చేసుకుంటా ఉంటాము. ఇంకొక ఆలోచన ఉండదు. ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టుకుంటాము, ఇంకా హనుమాన్ చాలీసా కానీ ఏవైనా అన్ని పెట్టేసుకుంటాం, వరుసగా వింటా ఉండి చేసుకుంటా ఉంటాము. మైండ్ ఇంకో ఆలోచన ఉంటుందా చెప్పండి? మనశ్శాంతి రావాలి అంటే దేవుడు ఉండాలని నమ్ముకొని, అది నమ్మకపోవడం మీ ఇష్టం. దేవుడు నమ్మని వాళ్ళు ఏం చేస్తారు, కనీసం లేచి పొద్దున స్నానం చేసి మీ ఇల్లు మీరు శుభ్రంగా ఉంచుకొని, మీరు నీట్గా ఉండి ఇల్లు నీట్గా ఉంచుకొని ఎటువంటి ఆలోచనలు రావు. అదే నేను చెప్పేది. ఇంక ఇష్టమైన బుక్స్ చదువుకోవడం కానీ, ఇష్టమైన టైం వేస్ట్ చేయకుండా ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ. ఇప్పుడు నేను బ్లౌజులు కూడా నేర్చుకున్నా, ఈ రోజు కూడా కట్ చేశా. సో ఇది నేనైతే దేవుడిని అందుకు నమ్ముతున్నాను అనమాట. ఆ వ్రతాలు కూడా అవి మనం చేయాలంటే చేసే కాదండి, ఆ దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల. సో ఇది ఇవాళ వీడియో. నేనైతే నమ్ముతున్నాను, ఆ భారం అంతా ఆయన మీద వేసాను. ఆయన ఉన్నాడని నమ్మితేనే మనకు మనశ్శాంతి ఉంటుంది, అంతా ఆయనే చూసుకుంటారులే అనేసి. నాకైతే దేవుడిని నమ్ముతున్నప్పుడు అంటే రెగ్యులర్ గా ఇంట్లో దీపారాధన చేయడం కానివ్వండి, ఇలా ఇల్లు శుభ్రం చేసుకుని మనం కూడా టైం టు టైం నీట్ గా ఇలా రెడీగా స్నానం చేస్తూ మనం శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఓపుకుంటే పూజలు చేసుకోవాలి, గుళ్ళకి వెళ్ళి రావాలి. దాన్ని బట్టి కొంచెం మనశ్శాంతి. ఇప్పుడు రీజన్స్ తెలుస్తున్నాయి నాకు. ఒకప్పుడు నమ్మాను, కానీ ఇప్పుడు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి. ఎందుకు చేయాలి? శుక్రగ్రహం, శుక్రుడికి శుక్రవారం కదా, ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. శుక్రుడు అనుగ్రహిస్తే మనం చేసే పని వల్ల మనకు డబ్బులు వస్తాయి. మనం చేసే పని వల్ల, నేను చేసే శారీ బిజినెస్ వల్ల, మీరు చేసే ఇంకో బిజినెస్ వల్ల, ఇంకో జాబ్ వల్ల. అంతేగాని నేను పూజ చేసి శారీస్ ఏం తేకుండా అమ్మకుండా దేవుడా నాకు డబ్బులు కావాలంటే ఆకాశం నుండి వచ్చి పడవు. ఎవరేడా గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనట్లా. అట్లాగా రీజన్ ఉంటది ప్రతి దానికి. ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క దానికోసం ఆరాధించాలి. శివుని మనశ్శాంతి కోసం ఆరాధించాలి, లక్ష్మీదేవిని ఆర్థికంగా సిరి సంపదలు ఇవ్వమని ఆరాధించాలి. అట్లాగా హనుమాన్ని ధైర్యం కోసం ఆరాధించాలి, శక్తి కోసం, ధైర్యం కోసం, అట్లా అన్నమాట. సో ఇందుకైతే నేను దేవుడిని నమ్ముతున్నానండి. నేను ఏ స్వార్థం కోసమో నాకేదో కోట్లు ఇచ్చేయని నమ్మట్లేదు. కేవలం నా శత్రువుల నుండి నాకు రక్షణ కావాలి, అండ్ ఇంకోటి మనశ్శాంతి కావాలి, ప్రతి సమస్యను తట్టుకునే ధైర్యం కావాలి, ఇంతే. సో ఇది వాటి వీడియో. అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.